అందరికీ నమస్తే. మన రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మళ్ళీ ఆ పండగ రాబోతుంది. ఎందుకు ఆ పండగ ఇప్పుడు రాబోతుంది? ఈ దాదాపు ఎప్పుడో కదా అయిపోయింది. జనవరి 31కి సర్పంచ్ల పదవీకాలం అయిపోయింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ లేదు, మొన్ననే అయిపోయింది. అయితే ఇప్పుడు ఏంది ఉల్టా పల్టా జరగబోతున్న ఎలక్షన్స్, ఉల్టా పుల్టా అంటారు కదా, అట్లా జరగబోతున్న ఎలక్షన్స్. ఎప్పుడైనా సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే ముందు సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఉల్టా పుల్టా జరగాలి అనే ఒక ప్లాన్లో ఉన్నది గవర్నమెంట్. ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ జరుగుతాయంట, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయంట. ఎందుకు అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద గ్రామాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గ్రామాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కనుక డైరెక్ట్గా పోయి సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టిరు అనుకోండి, కింద మీద అవుతుంది వ్యవహారం అంతా కూడా. సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ గుర్తు మీద జరగవు, జెడ్పీటీసీ ఎంపీటీసీ పార్టీ గుర్తు మీద జరుగుతాయి. ఇవేమో పార్టీ గుర్తు మీద జరగవు, మద్దతు ఇస్తారు వీళ్ళు. కానీ సర్పంచ్ ఎలక్షన్స్కి ఎవరికి ఏమవుతుందంటే అక్కడ మనిషిని చూసినా కూడా ఆ మనిషికి ఏ పార్టీ మద్దతు ఇస్తున్నది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఉంటుంది. అక్కడ జనాలకి ఏంది అసంతృప్తి ఏంటంటే జనాలకు పెన్షన్స్ ఇవ్వలేదు, తర్వాత రైతు భరోసా ఇవ్వలేదు, తర్వాత రుణమాఫీ చక్కగా కాలేదు, మహిళలకు 25,000 రూపాయలు ఇవ్వలేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇట్లా ఏ వర్గాన్ని చూసినా ప్రతి వర్గానికి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. గ్రామాలలో తీవ్రమైన అసంతృప్తి అప్పుడే. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న జనమంతా కూడా ఈ స్కీమ్స్ చూసి ఓట్లు వేసిండ్రు. ఈ స్కీమ్స్ పెన్షన్ మాకు 4,000 రూపాయలు వస్తుంది వచ్చిన లెక్కలైన ఆశతో ఓట్లు వేసిండ్రు. తర్వాత రైతు భరోసా మాకు 7,500 రూపాయలు వస్తుందని ఆశతో రైతులు ఓట్లు వేసిండ్రు. మహిళలు 25,000 రూపాయలు వస్తుందని ఆశతో ఓట్లు వేసిండ్రు. చాలామంది తులం బంగారం వస్తుంది మాకు, మా పిల్లల పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు ప్లస్ తులం బంగారం, బీఆర్ఎస్ కేసే ఓన్లీ 1,00,000 రూపాయలే అనే వాళ్ళలో కొంత వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేందుకు ఈ స్కీమ్స్ అని కూడా పనిచేసినాయి. కానీ ఈ స్కీమ్స్ ఏవి కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎలక్షన్స్ ముందు ఇచ్చి అమలు చేసినట్టు చేద్దామని కూడా ఇక్కడ ఆర్థిక పరిస్థితి సహకరించే పరిస్థితులు లేవు. ఏదో ఎలక్షన్స్ ముందర స్టార్ట్ చేసి పోయారు అనుకోండి, స్టార్ట్ చేసిపోతే అయ్యారు ఓట్లు మొత్తం ఇచ్చిపోవాలి, అట్లుంటుంది. కాబట్టి గ్రామాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ముందు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే మొత్తం పీక్తాయి. సర్పంచ్ ఎలక్షన్స్ పోయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ పోతే అవి ఇంకా దారుణంగా ఉంటాయి. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టకుండా ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే ఇవి పార్టీ గుర్తు మీద జరుగుతాయి. ఇదంతా ఇండైరెక్ట్ ఎలక్షన్, అంత పర్టికులర్గా గ్రామాల్లో ప్రత్యక్షంగా జరిగే ఎలక్షన్ అంతా ఉండదు. ఇదంతా 4-5 ఊర్లో కలిసి ఒక ఎంపీటీసీ లేకపోతే మండలం వారీగా అట్లుంటారు. కాబట్టి గుంపులో గోవిందం అవుతుంది. అప్పుడు పర్టికులర్గా ఉండదు, పలానా ఒక ఊరైనా కదా ఆ ఊరైనా ఎంపీటీసీ నిలబడతాడు. మిగతా ఊళ్ళలోకి పెద్దగా మా ఊరైనా ఫీలింగ్ ఏమి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చు, పార్టీల వారిగా మేనేజ్ చేయొచ్చు. అప్పుడు పార్టీల వారిగా ఎమ్మెల్యేలు ఉంటారు, తర్వాత పార్టీలో ఉండే సీనియర్ లీడర్లు ఉంటారు. వాళ్ళందరూ ఈజీగా గెలిపించుకోవడానికి ఈజీ అవుతుంది. దాంట్లో గెలిస్తే ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్కు పోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పినా కదా, సిబిఎన్ చంద్రబాబు నాయుడు వాడుతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అని. నేను లోకల్ బాడీలో ఎలక్షన్స్ వాడుతున్నది కూడా ఈ ఎలక్షన్స్లో గెలవనీకినే, ఈ వ్యతిరేకత నుంచి బయటపడనీకినే సిబిఎన్ చంద్రబాబు నాయుడిని వాడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డికి సహకరించేందుకు ఆయన కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది. అందుకే కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్. యాక్చువల్గా వీళ్ళంతా చెప్పిన లెక్క ఏంటంటే కేంద్రం నుంచి 750 కోట్ల రూపాయలు వెనుకపోతాయి 6 months దాటితే. కాబట్టి ఎలక్షన్స్ తొందరగా పెట్టాలని అనుకున్నాము అనేది వీళ్ళ చెప్పింది. కానీ ఆల్రెడీ 6 months అయిపోయి 750 కోట్ల రూపాయలు వెనుకపోయినాయి. ఇప్పుడు కొత్తగా పోయేది ఏం లేదు. సెంట్రల్ నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే పైసలు వెళ్ళిపోయినాయి, బ్యాక్ వెళ్ళిపోయినాయి. ఆ 750 కోట్లు మళ్ళీ రావు. ఇంకా దాన్ని తప్పు ఎవరంటే గవర్నమెంట్ది. జనవరి 31కి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతే ప్రజాపాలన అని పేరు చెప్పి ఇదే ప్రజాస్వామ్యం అని చెప్పి స్పెషల్ ఆఫీసర్లను పెట్టిండు. స్పెషల్ ఆఫీసర్ పాలన చేయడం అనేది ప్రజాస్వామ్యమా? స్పెషల్ ఆఫీస్ పాలన చేయడం అనేది ప్రజాపాలనకు సంకేతమా? ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ 750 కోట్ల రూపాయల కోసం అని చెప్పి తొందరగా ఎలక్షన్ పెట్టాలని అనుకుంటున్నాం అనేది ఒకటి చెప్పిండ్రు. కానీ తప్పు. 750 కోట్ల రూపాయలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, మొన్నటికే అయిపోయినాయి. జనవరి 31కి అయిపోతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైకి అయిపోయినాయి. ఇంకేం లేవు. ఇప్పుడు మళ్ళీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా ఉంటుంది మళ్ళీ. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెప్టెంబర్ చివరి వారం లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ ఎలక్షన్ జరపాలనేది ఒక ప్లాన్గా నడుస్తుంది. ఎంత తొందరగా పెడితే అంత మంచిది, లేకపోతే ఇంకా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, లేకపోతే స్కీమ్స్ అమలు చేయాలన్న ఒత్తిడి వస్తుంది, స్కీమ్ అమలు కావాలన్న ప్రెషర్ గవర్నమెంట్ మీద ఉంటుంది. పోతా రోజు రోజుకు యాక్చువల్గా మైనస్ అవుతుంది కాంగ్రెస్. నిజానికి వీళ్ళు వచ్చిండ్రు కాబట్టి, మొన్ననే వచ్చిండ్రు కాబట్టి అసలు వీళ్ళకి ఒక 2 years వరకు హనీమూన్ పీరియడ్ లాగా ఉండాలి. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కనుక అమలు చేస్తే ఒక 2 years వరకు వీళ్ళని ఎవరిని పలకరియరు, ఏదో నడుస్తుంది కదా అని. వీళ్ళు ఏమీ అమలు చేయకపోవడంతోనా, అనవసరమైన మాటలు చెప్పడంతోనా, అనవసరమైన విషయాలు చెప్పడంతోనా, అనవసరమైన వ్యవహారాల మీద దృష్టి సారించడంతోనా వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.
గ్రౌండ్లో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తే తీరు, సెటిల్మెంట్లు, దందాలు ఇవి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ బెదిరింపులు అవన్నీ కూడా స్టార్ట్ చేసేసిండ్రు. ఎప్పుడో స్టార్ట్ చేయాల్సినవి ఎప్పుడో ఒక 2 years తర్వాత అయితేమేమో అనుకుంటే ముందే ఇసుక దందాలు, మైనింగ్ దందాలు అన్నీ అయిపోయినాయి. ఏమేం చేయాలో ఒక ప్రభుత్వం ఏమేమి తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసేసిండ్రు. మొత్తం స్టార్టింగ్కి వెళ్ళి రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 8 monthsలో చాలా తప్పులు చేసిండ్రు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అంటే ఆయనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. మిగతా మినిస్టర్లు పెద్దగా సీరియస్గా పార్టిసిపేట్ చేసలేరు కాబట్టి నేను ఆయన్నే అడుగుతున్నా, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. ఇట్లా మొత్తానికి ఈ వ్యతిరేకత నుంచి బయటపడడానికే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్తున్నారు. కానీ జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఓటేస్తేనే గ్రామాలు డెవలప్ అవుతాయి అనుకుంటారా? లేకపోతే వీళ్ళకి వేసిన కాడికి చాలు, ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓటేస్తే వీళ్ళు మంచిగానే చూపించారు, స్వర్గం చూపిస్తున్నారు, చుక్కలు చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎందుకు వేయాలి అనుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. జనాల్లో అయితే తీవ్రమైన చర్చ, తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. అది వ్యతిరేకత పడుతుందా లేదని. లేట్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి వీళ్ళేంత తొందరగా ఎలక్షన్స్ పెట్టాలి. ఈ 42% రిజర్వేషన్ ఉంది కదా, ఈ 42% రిజర్వేషన్ మూలకు పడేసారు. ఇంకా కాదు ఇది. 100కు 42 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన ఎలక్షన్స్ ముందు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిన ఎలక్షన్స్ ముందు. కానీ వీళ్ళు అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పటికి 9 months అయింది కదా, ఒక్క అడుగు ముందుకు వాళ్ళే రిజర్వేషన్ సంబంధించింది. వీళ్ళు ఏమనంటే రాహుల్ గాంధీ అడుగుతాడు అక్కడ, రాహుల్ గాంధీ అక్కడ అడుగుతున్నాడు, ఢిల్లీలో అడుగుతున్నాడు, జనగణన చేయాలని మోడీని గట్టిగా అడుగుతున్నాడు. అసలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందు జనగణన చేయండి, ముందు కర్ణాటకలో చేయండి, ముందు తెలంగాణలో చేయండి. మీరు రాష్ట్రాలు అధికారంలో ఉన్న దగ్గర చేయకుండా అక్కడ అడగడం వల్ల లాభం లేదు, దానికి శాంక్షన్ కూడా లేదు. కాబట్టి మీరు జనగణన అనేది మూలకు పడేసి ఇప్పుడు ఎలక్షన్ జరపాలని చూస్తున్నారు. ఏది ఎట్లా జరుపుతారు మీరు అని అంటే, మాకు అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటింగ్ లిస్ట్ వస్తాయి కదా, ఆ ఓటింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ ఓటర్లలో పర్సంటేజ్ బీసీలు ఎంతమంది ఉన్నారు అదంతా లెక్క వేసి చేస్తామని చెప్తున్నారు. అంత ఈజీ కాదు అది. కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది అమలైతే గ్యారంటీ లేదు. ఈ వ్యతిరేకత అన్నిటి నుంచి బయటపడాలంటే తొందరగా ఎలక్షన్ జరపాలి. కొద్దిగా లేట్ అయిపోయింది అనుకో ఎలక్షన్, ఈ 42% రిజర్వేషన్ గురించి కూడా తీవ్రమైన ప్రెషర్ ఉంటుంది గవర్నమెంట్ మీద. కాబట్టి ఇవన్నీ మూలకు పడేసి ఎలక్షన్స్ పోవాలంటే తొందర ఎలక్షన్ జరపాలనేది ప్రభుత్వ ప్లాన్గా కనిపిస్తుంది. ఇంకా పోటీ చేయాల్సిన వాళ్ళు, పోటీ చేయాలనుకున్న వాళ్ళు మీరు అలర్ట్గా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.